ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే మీకు తెలిసిందే కదా, మనకి మోస్ట్ ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అయ్యే మంచి కిచెన్ సెట్స్. మనకి కిచెన్ లోనే మంచి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం పెట్టడానికి, సర్వ్ చేయడానికి మంచి డిషెస్ ఉంటే బాగుంటాయి కదా. సో ఈ రోజు అయితే నేను చాలా సర్చ్ చేసి ఎక్కడ రీజనబుల్ ప్రైస్ ఉందా అని చూస్తే నాకు ఫ్లిప్కార్ట్ లో రీజనబుల్ ప్రైస్ కే కనిపించింది. సో అందుకని చెప్పి ఈ కలెక్షన్ అంతా నేను ఫ్లిప్కార్ట్ లో పోస్ట్ చేసేసాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి వెళ్ళిపోతాం. చూస్తున్నారా, ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. చూసారు కదా, ఇది ఇలా కాంబో వస్తుంది. ఇది ఏంటంటే మెయిన్లీ ఎవరికైనా గిఫ్టింగ్ చేయడానికి చాలా బాగుంటుందండి. ఇది ఫ్లాస్క్ తో విత్ 2 కప్స్. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వీటిలో కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇదైతే ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను ఓపెన్ చేసి. ఫ్లాస్క్ అనేది జస్ట్ మనం ఇట్లా ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇది కూడా ఇదిగోండి లోపలికి మనకి ఇట్లా వెళ్తుంది అనమాట. మనకి ఇక్కడ ప్రెస్ ఆప్షన్ ఉందన్నమాట. సో దీని మీద ఇట్లా మనం ప్రెస్ చేస్తే లోపల నుంచి కాఫీ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళింది, మనకి కాఫీ అనేది బయటకు వస్తుంది అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక కప్ అనమాట. యాక్చువల్లీ సెట్ ఆఫ్ 3 కప్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇట్లా 3 కప్స్ వచ్చాయి అనమాట. ఇది ఒక కప్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూస్తారా, ఇలా అయితే వచ్చింది. సో మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఇక్కడ నేను వీడియో చేయడానికి కూడా రీజన్ ఇది, ఇవన్నీ కనిపించాలి కదా, మీకు అర్థమవుతాయి అన్నట్టు. సో ఇదిగోండి, ఈ కప్ అనేది మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. చాలా స్టైలిష్ లుక్ అనేది ఇచ్చింది. అండ్ ఇదిగోండి, ఇక్కడ ఒక 2 కప్స్ ఉన్నాయి అనమాట. పెయిర్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ కలర్ చాలా బాగుంది. సో ప్రైస్ ఎంత ఏంటనే స్క్రీన్ మీద ఇస్తానండి. ఇన్నిటి మీద నాకు ప్రైస్ అంతగా గుర్తులేదు. సో ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇంటికి ఫస్ట్ టైం మనం ఎవరింటికైనా వెళ్లేటప్పుడు, అలాగా ఇంటికి ఇన్వైట్ చేసేటప్పుడు వాళ్ళకి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఈ సెట్ కూడా సింపుల్ గా ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్ లో దొరికింది. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. సో ఇదైతే ఫస్ట్ అనమాట. అండ్ ఇంకా మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఇది చూపించాలనుకుంటున్నానండి. ఇది కాంబో 4 వచ్చాయి అనమాట. ఇట్లా చక్కగా డిషెస్, కలర్ కూడా చాలా కలర్ఫుల్ గా అట్రాక్టివ్ గా ఉంది కదా. మెయిన్లీ మన ఆడవాళ్ళకి ఇలాంటి కలర్స్ ఉంటే చాలా బాగా నచ్చేస్తుంది. ఇవన్నీ కంప్లీట్లీ నేను స్టీలే ప్రిఫర్ చేశానండి. మాక్సిమం స్టీలే యూజ్ ప్రిఫర్ చేస్తున్నా. సో సైజెస్ లోపల విత్ సైజెస్ ఎలా ఉంది, ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్. ఇది వచ్చేసి మన ఫస్ట్ సైజు. వీటికి లిడ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. దీని పైన పెట్టుకోవడానికి లిడ్స్ కూడా వాళ్ళు ఇచ్చేసారు. ఇదిగోండి, ఇలా అయితే వస్తాయి అనమాట. లిడ్ అనేది మనకి పైన పెట్టుకోవడానికి ఇలా లిడ్ వస్తుంది. ఇది ఫస్ట్ సైజ్ అనమాట. మనకు ఒక 1 kg రైస్ వరకు ఇట్లా పట్టేస్తుంది. ఒక 1/2 kg రైస్ అయితే కన్ఫర్మ్ పట్టేస్తుంది అండి. సో చూసారా, మనకి మొత్తం స్టెయిన్లెస్ స్టీల్, చూడడానికి చాలా బాగుంది. ఇలా పట్టుకోవడానికి కూడా హ్యాండిల్స్ కూడా చాలా స్ట్రాంగ్, మందంగా ఇచ్చారనమాట. చాలా బాగుంది. లోపల కూడా థిక్ గా ఉంది. మనం పొయ్యి మీద పెట్టి వేడి చేసినా, దీంట్లో ఏమైనా కుక్ చేసినా కూడా మనకి ఇలా మాడిపోవడం అట్లా లేదు. ఎందుకంటే ఇది అనేది కింద బేస్ అనేది చాలా మందంగా ఉందన్నమాట. బాల్ సైజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. క్యూట్ గా ఉన్నాయండి. బాల్స్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి. ఇవి కూడా మీరు గిఫ్ట్ చేయొచ్చు, మన ఇంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మన 3rd సైజ్ అనమాట. చూస్తున్నారా, కలర్ ఇది కూడా చాలా బాగుంది. వీటన్నిటికీ లిడ్స్ ఇదిగోండి ఇలా అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది, ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది. ఇది కూడా ఎంత క్యూట్ ఉందో. సైజెస్ అన్ని నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఇది కూడా చాలా క్యూట్ ఉంది అనమాట. కలర్ కాంబినేషన్ అంతా ఎంత క్యూట్ లుకింగ్ ఉంది. చూస్తున్నారా, ఇలా అయితే వచ్చింది. సో ఇలాగా ఇది లాస్ట్, దీని సెకండ్ లాస్ట్ ఇది అనమాట. సారీ డిస్టర్బెన్స్ అవుతుందా. అండ్ ఇంకా ఫైనల్ డిష్ వచ్చేసి ఇట్లా కాంబో అనమాట. మనకి కాంబోలో వచ్చాయి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా వీటిలో కలర్స్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కావాలంటే ట్రై చేయొచ్చు. సో నా రివ్యూ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, విత్ లిడ్స్ తో మనకి చక్కగా ఇచ్చారు. మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ కదా. ఇది కూడా మనకి చూడడానికి ఇలా ఉందా. ఇది కాంబో ఆఫ్ 3 వచ్చాయి అనమాట. సో ఈ కాంబో ఆఫ్ 3 ఇది ఎందుకు పర్చేస్ చేశానంటే, ఇవి కూడా లోపల మనకి స్టీలే. నేను మొత్తం స్టీల్ ఉన్నది చూపిస్తున్నాను. ఇదిగోండి, కాంబో ఆఫ్ 3 వచ్చాయి అనమాట. మీరు చూడొచ్చు. ఇది మన ఫస్ట్ బౌల్. ఎంత బాగుందో. మనం దీని లోపల ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇది అవెన్ లో కూడా పెట్టుకోవచ్చు. మనం ఈ బౌల్ ఎలాంటి ప్రాబ్లం రాదు. అవెన్ లో కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. లోపల స్టోరేజ్ చూసారు కదా, ఇది చాలా పెద్దగా ఉందన్నమాట బౌల్. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్. ఎందుకంటే మనకి ఇక్కడ యూజ్ చేసింది అవెన్ బేస్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఈ లోపల మాత్రం మనకి స్టీల్. మనకి లోపల స్టీల్ వచ్చింది కదా, చాలు కదా, హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. దీని లిడ్ కూడా టప్పర్వేర్ లిడ్ చాలా బాగా ఇచ్చాడు అనమాట. అండ్ దీనిపైన సైజ్ వచ్చేసి ఇదనమాట. దానిపైన సైజ్ కూడా చూడొచ్చు. దాని లోపలికి లోతు చూసారా, మనకి లోపల కంటే చాలా చక్కగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది కూడా మీరు చూస్తున్నారా, కలర్ అయితే చాలా నైస్ గా ఉంది. లోపల చూస్తే మనకి ఇలా వచ్చింది. చాలా బాగున్నాయండి. ఇలా 3 కూడా కాంబోస్
చాలా నైస్ గా ఉన్నాయి. వీటిలో మనం ఫ్రూట్స్ అవి కూడా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. గ్రేప్స్ అవన్నీ మనం చక్కగా చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. అండ్ అవెన్ లో ఏదైనా హీట్ చేయాలి అనుకున్నా కూడా మనం అవెన్ కి యూస్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయండి, చాలా బాగా వచ్చాయి అనమాట. 3 కాంబో వెరీ రీజనబుల్ ప్రైస్ గా వచ్చాయి. మీకు తప్పకుండా పర్చేస్ చేసుకోండి నచ్చితే కనుక. మన ఆడవాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అనమాట ఇవి. నచ్చితే ట్రై చేయండి. ఇది మన నెక్స్ట్ కాంబో. నేను ఒక వాటర్ బాటిల్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి థర్మస్ అనమాట, మిల్టన్ ది థర్మస్. లోపల మనము కూలింగ్ వేస్తే కూలింగ్ ఉంటుంది, కాఫీ వేస్తే వేడిగా ఉంటుంది, మన ఇష్టం అనమాట. కూల్ అయినా వేయచ్చు, కాఫీ అయినా వేయచ్చు. యూని స్టీల్ అనమాట. ఇది చాలా బాగుంది. మన ఇందులో వచ్చేసి ఒక 1 లీటర్ మిల్క్ అయితే పట్టేస్తాయండి. 1 లీటర్ మిల్క్ వరకు పట్టేస్తాయి. సో మనం మిల్క్ అయినా లేకపోతే హాట్ వాటర్ అయినా లేకపోతే ఇన్ కేస్ బైక్ ఎక్కడికైనా కూల్ కావాలన్నా హాట్ కావాలన్నా మనకి టెంపరేచర్ అనేది హ్యాండిల్ చేస్తుంది, బాగా యూజ్ అవుతుంది. చాలా బాగుందండి. ఇది కూడా రీజనబుల్ ప్రైస్ లోకి వచ్చింది థర్మస్. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూపించాలనుకుంటున్నా. ఇవి కూడా మనకి చక్కగా ఇలాంటివి ఆల్రెడీ నార్మల్ ఇట్లాంటి హ్యాండిల్ లేకుండా నార్మల్ గా చాలా మంది దగ్గర ఉండొచ్చు. సో విత్ హ్యాండిల్ ఎవరి దగ్గర ఎందుకు, నా దగ్గరే ఉన్నాయి హ్యాండిల్స్ లేకుండా, జస్ట్ నార్మల్ గా ఉన్నాయి అనమాట. విత్ హ్యాండిల్ అంటే విత్ లిడ్ తో వచ్చింది కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేశాను. మళ్ళీ కూడా చక్కగా వచ్చింది, స్టీల్. అండ్ ఇది కూడా చాలా బాగా ఇచ్చారండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంక ఇక్కడ చూస్తే సైడ్ లిడ్. యాక్చువల్ గా ఇందులో కూడా మనం అంత ఎక్కువ ఇందాక చూపించింది ఇంకా మందంగా ఉంది. ఇది కొంచెం అంత ఎక్కువ మందం లేదు. దీంట్లో ఎక్కువ లైట్ గా మనం హీట్ చేయాలంటే ఓకే, ఎక్కువసేపు కుక్ చేయాలంటే కొంచెం కింద మాడే ఛాన్సెస్ ఉంటాయి, చూసుకోండి. జస్ట్ నార్మల్ గా మనం కుక్ చేసినవి అవన్నీ మనము ట్రాన్స్ఫర్ చేయాలి అంటే డిషెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే చాలా పర్ఫెక్ట్ వచ్చేసి ఇదనమాట. సైజ్ చూపిస్తాను మీకు. ఇది మన నెక్స్ట్ సైజ్ చూస్తారా, లోపల ఫ్రంట్ కూడా మనకి ఇలా వచ్చింది అనమాట. ఇవేంటంటే చాలా నీట్ గా కనిపిస్తాయి. అంటే ఎప్పటికైనా రాగి కింద కనిపించి పైన కనిపిస్తుంది కాబట్టి నీట్ గా ఉంటుంది. మనకి ఇలా లిడ్స్ కూడా ఇచ్చారు. వీటి పైన ఇట్లాగా మనం ఫిక్స్ చేసుకోవాలి, జస్ట్ స్క్రూ తీసి మనం ఫిక్స్ చేసుకోవాలి అంటే లిడ్. అండ్ ఇదిగోండి లోపల అయితే మనకి ఇది థర్డ్ అయితే డిష్ ఇలా అయితే వచ్చింది. బాగున్నాయండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నా ఈ బ్యూటిఫుల్ డిషెస్ ని చూపించాలనుకున్నా, ఇవి అయితే మన ఇంట్లో ఉంటే ఎంత క్లాస్ గా ఉంటుంది. ఇలాంటి ఒక మంచి మాది మార్బుల్ డైనింగ్ టేబుల్ అనమాట. సో దాని మీదకి ఇలాంటి డిషెస్ ఎవరైనా వచ్చినప్పుడు ఇందులో ఫుడ్ పెట్టి మనం సర్వ్ చేస్తే ఎంత బాగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను తీసుకుని ఇవి నా పర్సనల్ యూజ్ కోసం నేను తీసుకున్నా. సో ఎవరికైనా కావాలంటే మీరు తీసుకోండి. సో ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే మీరు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. అసలు ఎంత క్లాస్ ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. డిజైన్ అయితే చూడండి. ఇదిగోండి ఫ్రంట్ మనకి ఇలాగా, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ డిజైన్ ఇక వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా చాలా బాగుంటుందండి. ఎవరికైనా గిఫ్ట్ మన ఇంట్లో ఏదైనా పెద్ద ఫంక్షన్స్ జరిగినప్పుడు మనం గిఫ్ట్ చేయాలన్నా కూడా ఈ హాట్ బాక్స్ అనేది చాలా బాగుంటుంది. చాలా క్లాస్ గా ఉంది. మీరు చూడండి, ఓపెన్ చేస్తే మనకి లోపల చూస్తే ఇది హాట్ బాక్స్ ఎంత పెద్దగా, వాల్యూమ్ కూడా చాలా బాగుంది. అంటే విత్ అది చాలా బాగా ఇచ్చారు. చూస్తున్నారు, ఇలా అయితే వచ్చిందండి. ఇది వైట్ నేను ప్రిఫర్ చేసా. వీటిలో కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. వేరే ఏమైనా కావాలంటే ట్రై చేయండి. ఇలాంటి ప్రొడక్ట్స్ అసలు మనం మిస్ చేసుకోవద్దు. సో చాలా బాగుంది, క్లాస్ గా ఉంది. అండ్ దీని ప్రైస్ కూడా నేను చెప్తాను, 1050 అలా ఉంది. బట్ 3 పీసెస్ మనకి 1050కి వచ్చాయంటే వర్త్ ఇట్ అండి. చాలా తక్కువ ప్రైస్ కి వచ్చినట్టే. చూసారా, క్వాలిటీ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట. చాలా బాగా వచ్చింది. ఇది కూడా మీరు చూడొచ్చు. అండ్ చక్కగా హాట్ ఉంటుంది. లోపల మనం ఏం ఫుడ్ పెట్టినా, కర్రీస్ వేసినా కూడా చక్కగా హాట్ లుక్ అనేది ఉంటుంది. లోపలంతా హాట్ గా ఉంటుంది. చాలా బాగుంది అనమాట. ఈ డిష్ కూడా చాలా బాగా వచ్చింది. ఇవి కాంబో ఆఫ్ 3 వచ్చాయండి. ఇది మన థర్డ్ పీస్ అనమాట. ఇదిగోండి కాంబో ఆఫ్ 3 వచ్చి లోపలంతా స్టీల్ తో వచ్చింది. చాలా బాగుంది. కుక్ వేర్ ఐటమ్స్ చాలా కూల్ గా డీసెంట్ లుక్ తో ఉందన్నమాట. మెయిన్లీ నాకైతే ఇలాంటి ఎవరికైనా గిఫ్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది. మన ఇంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట మన నెక్స్ట్ ఐటమ్. చాలా బాగుంది, నచ్చితే ట్రై చేయండి. సో ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మీరే అర్థం చేసుకోవాలి ఇది ఎంత బ్యూటిఫుల్ వచ్చిందో. నచ్చితే ట్రై చేయండి. అండ్ ఇంకా మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి 3 వాటర్ బాటిల్స్ అనమాట. యాక్చువల్ గా సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్ లోని ఇలాంటి బాటిల్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. సో పిల్లలు ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు, ఏదైనా స్పోర్ట్స్ కి వెళ్ళినా, మనం ఎక్కడికి వెళ్ళిన బాటిల్స్ చాలా బాగున్నాయి. ఇవి 3 వచ్చేసి కాంబోలో వచ్చాయండి. 3 కాంబో వచ్చేసి మనకి ప్రైస్ అరౌండ్ 350 to 400 రేంజ్ లో వచ్చాయి. లోపలంతా మనకి చక్కటి స్టీల్, లోపల చూసారా మొత్తం స్టీల్ ఉంది. 1 లీటర్ వాటర్ వరకు పడతాయండి. చక్కగా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగుంది. స్టీల్ క్వాలిటీ, స్టెయిన్లెస్ స్టీలే. మీరు స్టీల్ అంటే తక్కువ
ప్రైస్ లో కూడా ఇలాంటి స్టీల్ బాటిల్స్ వచ్చేస్తాయి. కానీ అలా పర్చేస్ చేయకండి, లోపల అంతా మనకి స్టెయిన్స్ వచ్చేస్తాయి కదా. సో అట్లా వాటర్ తాగడం మన హెల్త్ కి అంత మంచిది కాదు. ప్రాపర్ స్టీల్ బాటిల్ యూస్ చేస్తే ప్రాపర్ గా ఉందా లేదా అదని ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదైతే ఇలా వచ్చింది అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ మనకి లిడ్ కూడా చూడొచ్చు, క్లోజ్ చేసిన చాలా బాగా వస్తుంది. ఇదిగోండి ఇలాగా. యాక్చువల్ గా 1 year మా స్వేచ్ఛ బర్త్డేకు నిషు బర్త్డేకు నేను గిఫ్ట్ కూడా చేశాను పిల్లలకి. చాలా బాగున్నాయండి. వీళ్ళ కాంబోస్ లో వస్తున్నాయి కదా, మనం హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా 3 వచ్చేసి కాంబో చాలా రీజనబుల్ ప్రైస్ కి. ఇంట్లో కూడా మనం పాలు, కాఫీ అట్లా తీసుకెళ్లొచ్చు, వాటర్ తీసుకెళ్లొచ్చు, అన్ని మల్టీపర్పస్ కింద యూజ్ అవుతాయి అనమాట. 3 కాంబోస్ లో వచ్చి నచ్చితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదనమాట. చూసారు కదా, చక్కగా గంధం, పసుపు గాని గంధం గాని అరగదీసుకోవడానికి స్టోన్. నాకు ఎంత ఇష్టమో ఇలాంటి స్టోన్ ఐటమ్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట. అదొక హ్యాపీ ఫీల్. చిన్నప్పుడు మనం ఎక్కువ ఇలాంటి వాటితోనే ఎక్కువ ఆడుకోవడం, ఇలాంటి వాటిపైన గంధం అట్లాగా అరగదీయడం అట్లా చేస్తాం. ఈ ముంబైకి వచ్చాక అసలు ఇలాంటివి కానీ కనిపించట్లేదు. సో ఇలా ఉందనమాట. చాలా హ్యాపీ అనిపించింది, చూడగానే బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా, మన పిల్లలకి సమ్మర్ లోని చిన్న చిన్న వేడిపొక్కులు వస్తూ ఉంటాయి కదా, మనం అప్పుడు చక్కగా గంధం అరగదీసి రాసుకుంటాం కదా, వాటికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. నాలాగా సిటీస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు అవైలబుల్ లేకపోతే ఇలాగా మీరు ఇది ట్రై చేయండి. ఇది ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేసింది. చిన్నగా ఉంది, స్పేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తుంది, క్యూట్ గా ఉంది, ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. మనం ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా తీసుకెళ్లొచ్చు. చాలా బాగా వచ్చిందండి. ఇది కూడా బ్యాక్ సైడ్ ఇది, ఫ్రంట్ సైడ్ ఇది. హ్యాపీగా మనం గంధం, పసుపు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. రెండింటికి చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఇది కూడా. ఇంకా మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది చూస్తున్నారా, ఇవి వచ్చేసి మొత్తం టోటల్ 5 బౌల్స్ వచ్చాయండి. దీనికి పైన అయితే లిడ్ రాలేదు, దీనికి ఎక్స్ట్రాగా స్పూన్స్ ఇచ్చారు. సో లిడ్ వచ్చింటే ఇంకా బాగుండేదని నా ఫీల్. కొంతమందికి ఏంటంటే లిడ్ అవసరం లేదు అనుకుంటారు కదా, సో వాళ్ళకి యూజ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి ఇదనమాట సైజ్ లో. ఫస్ట్ సైజ్ వచ్చేసి ఇది. లోపల కూడా లెంగ్త్ అంతా చాలా బాగుంది. ఇది కూడా కలర్ చాలా బాగా అనిపించింది నాకు. ఈ పైన ఇచ్చిన సెరామిక్ అంతా చాలా బాగుందండి. ఇది అంతా సెరామిక్. మనం ఏదో ఇట్లా గీకితే ఇట్లా గీతలు రావడం అవి ఏమి ఉండవు. చూడండి, అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మొత్తం సిరామిక్ తో వచ్చింది అనమాట. క్వాలిటీ ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. రీజనబుల్ ప్రైస్ తో వచ్చింది. దీనికైతే లిడ్ లేదు, స్పూన్స్ ఇచ్చారు, అవి చూపిస్తాను నేను. మళ్ళీ సెకండ్ సైజ్ వచ్చేసి ఇదనమాట. చూస్తున్నారా, ఇది మన సెకండ్ సైజ్. ఇది కూడా వాల్యూమ్ అంతా చాలా బాగుంది. లోపలంతా స్టోరేజ్ అంతా చాలా నైస్ గా పట్టేసి. థర్డ్ వచ్చేసి ఇదనమాట. సో మన థర్డ్ సైజ్ వచ్చేసి ఇది. చూస్తున్నారా, ఇలా వచ్చింది. కలర్ కాంబినేషన్ అంతా చాలా నైస్ గా ఉంది. చూసారా, ఇదనమాట లిడ్ కూడా. ఇది చాలా బాగా వచ్చింది ఇది కూడా. అండ్ ఇది కూడా థర్డ్. ఇంకా ఫోర్త్ వచ్చేసి ఇది. ఇవి కాంబో 5 వచ్చాయండి. ఇవి కూడా చక్కగా మనం హ్యాపీగా ఒక దాంట్లో రైస్, కర్రీస్, ఇంకా వడియాలు, ఇంకా మనం గారెలు ఏం చేసుకున్నా, ఎన్ని ఐటమ్స్ అయినా హ్యాపీగా సింగిల్ కలర్ కాంబినేషన్ లో మనం పెట్టేసి సర్వ్ చేయొచ్చు. ఇలా అన్నమాట. ఇది కాంబో ఆఫ్ 5 ఇట్లాగా ఈ క్వాలిటీతో వచ్చిందండి. చాలా నైస్ గా ఉంది. ఇట్లోకి సర్వింగ్ స్పూన్స్ అనేవి ఇచ్చారనమాట. అవి కూడా ఇట్లా 5. ఈ 5 కి 5 సర్వింగ్ స్పూన్స్ అనేవి ఇచ్చారు. అవి కూడా చాలా బాగుంది క్వాలిటీ. చూసారు, ఇలాగా సర్వింగ్ స్పూన్స్ అనేవి ఇలా ఇచ్చారు. ఇది కూడా బాగుందండి, బాగా వచ్చింది. కలర్ క్వాంటిటీ అంతా బాగుంది. అంటే సరిపోతుంది. ఇది మన కర్రీస్ కి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. చూసారు కదా, మనకి ఇలా తీయడానికి అంతా బాగుంది. లెంత్ కూడా మంచిగా వచ్చింది. సో ఇలాగా మనకి 5 బౌల్స్ 5 స్పూన్స్ కాంబో అనమాట. ఈ కాంబో వచ్చేసి ప్రైస్ నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. ప్రైస్ మీరు చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, టోటల్ ఐటమ్స్ అన్ని నేను చూపించేసాను. మొత్తం డిషెస్ కోసమే నేను ఈ వీడియో స్పెషల్ గా చేశాను. ఎవరికైనా నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తా. క్వాలిటీ చాలా బాగున్నాయి. గిఫ్టింగ్ పర్పస్ కానీ మన ఇంట్లో యూజ్ కానీ చాలా బాగుంటాయి. నచ్చితే ట్రై చేయండి. ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.